ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వండి గవర్నర్ కోరిన బీజేపీ నేతలు. బీఆర్ఎస్ దేశద్రోహానికి పాల్పడిందని చెప్పేసి లక్ష్మణ్ అంటా ఉన్నాడు. దీని వెనక ఉన్న వాళ్ళు అందరూ బయటకు రావాలంటా ఉన్నాడు. ఇది అసలు కథ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే పాపము, ఇక ఇప్పుడు చెప్తా మీకు కొన్ని ముచ్చట్లు. రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే పాపము ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారాన్ని తీసుకొని దీంట్లో కేసీఆర్ని లేకపోతే వరస్ట్ కేసులో కేటీఆర్నైనా సరే ఇబ్బంది పెట్టాలి, జైల్లో పెట్టాలనేటువంటి ప్రయత్నము చేసినన్నమాట. కానీ ఏమైందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అటు తిరిగి ఇటు తిరిగి ఈ చివరికి ఎక్కడ పోయిందంటే మళ్ళా ఈ RRR దగ్గరికే పోయింది. అదే రేవంత్ రెడ్డి దగ్గరికే పోయిందన్నమాట. ఈ రేవంత్ రెడ్డి దగ్గరికే చుట్టుకుంటా ఉంది. లేకపోతే వాళ్ళ గురువైనటువంటి సిబిఎన్ దగ్గరికి పోతా ఉన్నాయి మూలాలన్నీ. దీంతో ఏమైంది, ఇప్పుడు బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు దీన్ని సిబిఐకి ఇవ్వాలి అంటా ఉంది. సిబిఐకి ఇస్తే అసలు బొక్క పడేది ఫస్ట్ రేవంత్ రెడ్డికి. ఎందుకంటే సిబిఐ ఒక్కసారి ఇన్వాల్వ్ అయిందంటే గింతవరకే చేయాలి గంతవరకే చేయాలని ఉండదు. అది 2016 కంటే ముందు ఏం జరిగిందో చూస్తుంది, 2014 కంటే ఏం జరిగిందో చూస్తుంది. అసలు ఈ అధికారులు ఎప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారో ఆ భాగవతం అంతా తీస్తారు. అప్పుడు ఏమవుతుంది, మన సిబిఎన్, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన ఎవరైనా కిరణ్ కుమార్ రెడ్డి, దాంతోపాటు మన ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి, వీళ్ళు పనిచేస్తున్నటువంటి బ్యాచ్ ఇదంతా కూడా అదవుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఒక్క దగ్గరికి పోదు. బేసిక్గా జరిగేది ఫోన్ ట్యాపింగ్ కాదు, ఆ నిఘా అది పెట్టేటువంటిది కొంత లీగల్గా కొంత ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి వ్యవహారం అది. సో కాబట్టి ఇదంతా కూడా కేవలము ఏదో రాజకీయం కోసం స్టార్ట్ చేసిండు. అది అసలుకే ఎసరైపోయి సినిమా అంతా మారిపోయి మొత్తానికే అది అయిపోయింది. ఏముంది.